ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా బద్వేల్ పట్టణంలో విశ్రాంతి ఉద్యోగుల సంఘం కార్యాలయంలో గౌరవ సలహాదారు గడి పుల్లమ్మరాజు ఆధ్వర్యంలో సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. మన రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు 137వ జన్మదినమును మన పెన్షన్ కార్యాలయంలో జరుపుకోవడం మనకెంతో సంతోషదాయకము. ఒక ఉపాధ్యాయుడిగా ఉండి రాష్ట్రపతికి ఎదిగినాడంటే ఆయన క్రమశిక్షణ పట్టుదల వలననే ఆయన అంత పైకి ఎదగలిగినాడు. అదే ఆయన జన్మదినాన్ని ఉపాధ్యాయ దినోత్సవముగా మన దేశ ప్రజలందరూ జరుపుకోవడం ఎంతో సంతోషదాయకము. ఎందుకంటే ఎవరినైనా భావి భారతంలో తయారు చేసేది ఉపాధ్యాయులే. దేశానికి దేశ అభ్యున్నతికి దేశ అభివృద్ధికి దినోత్సవంగా జరుపుకోండి నేను సలహా ఇచ్చాను. అలాంటి ఉన్నతమైన భావాలు జాతీయ దృక్పథం కలిగిన వ్యక్తి. మరి ఆయన ఫిలాసఫర్, తత్వవేత్త, అనేక విద్యా సంస్థల్లో పనిచేశాడు. అలాంటి గొప్ప వ్యక్తి, జాతీయ భావాలు కలిగిన వ్యక్తి మరి మన దేశానికి రాష్ట్రపతి అయ్యాడంటే మనం గర్వించాలి. ఆయన ఉపరాష్ట్రపతిగా, రాష్ట్రపతిగా అందరి మన్ననలు పొందాడు. 1962 నుంచి 67 వరకు 5 సంవత్సరాలు రాష్ట్రపతిగా పాలన చేశాడు. ఈ ఉపాధ్యాయ లోకానికే అరుదైన గౌరవం. ఒక ఉపాధ్యాయుడు లేదా ఒక అధ్యాపకుడు అంత దూరం ఎదిగాడంటే ఆయనలో ఎంత గొప్పతనం ఉందో, ఎంత నిజాయితీ ఉందో, ఎంత ఆయనలో ఉపాధ్యాయుడంటే ఎంత గౌరవం ఉందో సమాజానికి ఆయన వెలికి చాటాడు. మరి ఉపాధ్యాయుని గురించి ఇంతగా చెప్పడం ఎందుకంటే మనలో ఉన్న అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని ప్రసాదించేవారే గురువు. అజ్ఞాన తిమిరాంగస్య జ్ఞానాంజన శలాకయ చక్షురు నీలితం ఏన తస్మై శ్రీ గురవే నమః అన్నారు. అజ్ఞానమనే చీకటి నుండి జ్ఞానమనే జ్యోతిని వెలిగించి మన కన్నులు తెరిపించిన ఆ గురువులు వారు చాలా అభినందనీయులని చెప్పారు. అలాగే పండితులు ఏమన్నారంటే గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ. అంటే గురువు అంటే పరబ్రహ్మ స్వరూపం అంటే దేవుని కంటే కూడా గొప్పతనాన్ని ఆపాదించారు గురువు. ఎలాగంటే సముద్రాన్ని చూసినప్పుడు అలలు ఉంటాయి. అలలను నమస్కరిస్తే సముద్రానికి నమస్కరించినట్లే. అలాగే గురువుకు నమస్కరిస్తే త్రిమూర్తులకు